హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఐ టాక్స్. సో ఈ వీడియోలో వచ్చేసి పుష్ప టు ధరుల్ అనేది మూవీ సాంగ్ అయితే కిసుక్క సాంగ్ అనేది ఫుల్ జోస్గా అయితే రిలీజ్ అయిందని చెప్పొచ్చు. సో చాలామంది ఫ్యాన్స్ అయితే ధూమ్ ధామ్గా అయితే డ్యాన్సులు ఇరగదీసి డీజే మిక్స్ అయితే స్టార్ట్ చేసేసారు, డీజే మోగిస్తున్నారని చెప్పొచ్చు. సో ఆ సాంగ్ గురించి రివ్యూ ఇవ్వబోతున్నా అన్నట్టు కొంచెం మసాలా కలిపి కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఎట్ ఏ టైం సాంగ్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. మొత్తానికి ఆ క్లిప్స్ చూసుకుంటూ వీడియోని చూసేద్దాము. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది వ్యూస్ వస్తున్నాయి, కానీ అంటే సబ్స్క్రైబర్లు చూసేస్తే 30-20 ఉన్నారు, కాకపోతే వ్యూస్ వచ్చేసి 100+ ఫుల్ సాటిస్ఫైడ్. బట్ సబ్స్క్రైబర్ కూడా కావాలి కదా. సో డోంట్ మిస్ ఇట్ టు సబ్స్క్రైబ్. అండ్ నుంచి చూద్దాము, ఎంట్రీ టు ఎండ్ వరకు ప్లే చేసి చూద్దాము. సో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళది, సుకుమార్ రైటర్స్. ఎంట్రీ అది వదిలిందని చెప్పచ్చు, శ్రీలీలది. రాక్ స్టార్ డిఎస్పి మ్యూజిక్ వచ్చేసి సుకుమార్ ఫిలిం. ఎంట్రీ వదిలిపోయింది. అల్లు అర్జున్ అక్కడ తగ్గేదాలే, ఏమాత్రం తగ్గరు. ఐకాన్ స్టార్. పుష్ప 2 టైటిల్ మామూలుగా లేదు, టైటిలే అసలు బీభత్సంగా సృష్టించారు. దించు. సో నవేడేస్ అయితే మనకు ఫోటో క్లిక్స్ ఏదైతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేకపోతే ఏది ఉన్నా కానీ ఫొటోస్ ఫ్రేమ్ అలాంటిది చాలా క్లిక్ అవుతుందని చెప్పేసి ఈ సాంగ్ దాని మీదనే కిసక్ అనే సాంగ్ క్రియేట్ చేసారని చెప్పొచ్చు. ఇందులో శ్రీలీల డ్యాన్స్ అయితే అద్రగొట్టేశారని చెప్పొచ్చు. ఎందుకంటే వీడియోస్ అంతా ఏదైతే ఆ లిరికల్ సాంగ్స్ను బట్టి ఆ స్టెప్స్ను ఉంటుందో వీడియోస్లో, వాటిని చూస్తేనే మనకు అర్థమైపోతుంది. దెబ్బలు పడతాయి. సో ప్రీవియస్లీ పుష్ప 1 మూవీ సాంగ్ అంటే ఈ పుష్ప 2 సాంగ్లో శ్రీలీలది కొంచెం డల్ అని అనిపిస్తుందని చెప్పచ్చు. ఫ్యాన్స్ ఎవరు హాట్ అవ్వకూడదు, ఎందుకంటే పార్ట్ 1లోనే అంటావా మావా అనే సాంగ్ అయితే బీభత్సంగా రికార్డుని సృష్టించింది, అందరికీ తెలిసిన విషయమే. ఆ సాంగ్ ఏదైతే రిథమ్ కావచ్చు, ఆ మ్యూజిక్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఏదైతే మిక్సింగ్ ఉందో అది మాత్రం ఏక్ నంబర్లో ఉంటుందని చెప్పచ్చు. సో ఈ సాంగ్ విషయానికి వచ్చేస్తే, సో ప్రస్తుతం అయితే ట్రెండింగ్ సెకండ్లో ఉంది. అండ్ మ్యూజిక్ కావచ్చు ఓవరాల్గా ఉంది. సో ఇదైతే సాంగ్ అయితే చంద్రబోస్ గారు లిరిక్స్ రాశారు. లిరిక్స్ విషయానికి వచ్చేస్తే చాలా బాగుంది, ఎందుకంటే ఈ సాంగ్లో ఏదైతే సిచ్యుయేషన్ ఉంటుందో ఆ మూవీలో, ఆ సిచ్యుయేషన్ తగ్గట్టునే ఆ లిరిక్స్ రాస్తారని చెప్పచ్చు. సో ఆ పార్టీ విషయం కావచ్చు, లేకపోతే ఆ సాంగ్ కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, లేకపోతే సుకుమార్ శ్రీ అన్ని కాంబినేషన్లో కలిపి ఈ సాంగ్ అని రాసేసారని చెప్పొచ్చు. కానీ మ్యూజిక్ మాత్రం అసలు డిఎస్పి గారి మ్యూజిక్ మాత్రం మనం అందులో డిసడ్వాంటేజెస్ తీయలేము. కాకపోతే ఇందులో అడ్వాంటేజెస్ ఏంటిదంటే శ్రీలీల డ్యాన్స్ పర్ఫార్మెన్స్, అల్లు అర్జున్ గారి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అదే అని చెప్పొచ్చు. సో ఎక్కువ రేటింగ్ ఇవ్వడానికి అయితే అదే ఇవ్వచ్చు అని చెప్పొచ్చు. సో అంతేకాకుండా మనము అంటే చాలా తక్కువ టైంలోనే ఎక్కువ వ్యూస్ వచ్చే దాంట్లో టాప్ వచ్చేసి అన్ని వీడియోస్లో వచ్చేసి అల్లు అర్జున్ గారిదే ఉంటుందని చెప్పచ్చు. ఈవెన్ ప్రభాస్ అలాగే అదర్ ఏదైతే టాప్ ట్రెండింగ్లో ఉన్నారో హీరోస్, సో వాళ్ళ వీడియోస్తో పోల్చినా కానీ ట్రైలర్ కావచ్చు, సాంగ్స్లో కావచ్చు, రీచ్ తక్కువ షార్ట్ టర్మ్లోనే ఎక్కువ వ్యూస్ రీచ్ అయ్యే సాంగ్స్ మన తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, హాలీవుడ్ కావచ్చు, పాన్ ఇండియాలో అల్లు అర్జున్దే అని చెప్పేసి టాప్లో అని చెప్పచ్చు. సో ఈ సాంగ్ ఇచ్చేసి దీనికంటే అంటావా మావా అనే సాంగే బెటర్ అని చెప్పేసి చెప్పచ్చు నార్మల్గా. కాకపోతే ఈ సాంగ్ని కూడా వింటా అంటే ఆ సాంగ్ని రికార్డులు బద్దలు చేసేటట్టు ఈ సాంగ్ ఉందని చెప్పొచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా మిస్టేక్లు ఉంటే సారీ భయ్యా, ఏదో నేను జస్ట్ రివ్యూ ఇచ్చాను, ఎందుకంటే ఈ రివ్యూ నేను కింద కామెంట్లో చదివిందే. సో దాంట్లో కామెంట్లు మీరు కూడా చూడొచ్చు. అందులో అంటే చెప్పాలంటే అంటావా మావా బాగుంది మావా అని చెప్పేసి కామెంట్ చేశారు. సో అది కాకుండా కిసక్ అనే ఫైర్ అని చెప్పేసి ఉంది.
ఊ అంటావా మాంగ్ సాంగ్ అనే హిస్ ద బెస్ట్ ఫర్ ఎవర్ అని చెప్పేసి. సో ప్రతి కామెంట్లో నేను రివ్యూ చేసిన తర్వాతనే నేను అంటే ఆ సాంగ్తో పోలిస్తే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. కాకపోతే ఈ సాంగ్లో రిథమ్ మాత్రం, మ్యూజిక్ మాత్రం ఎగ్జామ్ నంబర్ కొట్టేశారు. హైదరాబాద్ బిర్యానీ ఎలా ఉంటుందో ఆ విధంగా మ్యూజిక్ అయితే ధూమ్ ధామ్ ఉంటుందని చెప్పొచ్చు. సో ఇప్పుడు వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైల్.